హలో ఫ్రెండ్స్, నేను మీ దినకర్ ధనంజయ్ శక్తిరాజ్. వెల్కమ్ బ్యాక్ టు టీజీ అండ్ ఎంజే క్రియేషన్స్ ఛానల్. ఈరోజు మనం లోకరాజన్ ఆక్వా వరల్డ్ అండర్ వాటర్ జూకి వెళ్తున్నాం. ఇది మన టౌన్స్లో పెట్టే టెంపరీ అక్వేరియం ఎగ్జిబిషన్లా కాకుండా ఇది పర్మనెంట్గా మైసూర్ టూరిజం కోసం సెట్ చేసిన అక్వేరియం. ఈ కెమెరా క్వాలిటీ గురించి పట్టించుకోకండి. మనం అక్వేరియంకి వెళ్ళిన తర్వాత 4Kలో షూట్ చేద్దాం. ఇది సెకండ్ ఫోన్. ఇక్కడ ఓన్ కార్లో వచ్చే వాళ్ళకి ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఇక్కడ మనకి పార్కింగ్ అంతగా బాగోదన్నమాట. అన్నిసార్లు మనకి పార్కింగ్ ప్లేస్ అయితే దొరకదు. అక్కడ లెఫ్ట్ సైడ్ దూరంగా మీకు ఒక పెద్ద చేపలాగా కనపడుతుంది కదా, అదే ఈ అండర్ వాటర్ జూ. మేము ఇక్కడి వరకు వచ్చి కూడా మాకు పార్కింగ్ ప్లేస్ దొరక్క మేము ఒక ప్రైవేట్ పార్కింగ్ ఉందన్నమాట, పే అండ్ పార్కింగ్ ప్లేస్. అది దసరా ఎగ్జిబిషన్ గ్రౌండ్ దగ్గర. మేము అక్కడికి వెళ్ళి కార్ని అక్కడ పార్క్ చేసి మళ్ళీ ఆటోలోనో క్యాబ్లోనో ఇక్కడికి రావాలి. ఇదిగో చూస్తున్నారు కదా, ఇదే ఆ ప్రైవేట్ పార్కింగ్ ప్లేస్. ఇది ఎగ్జాక్ట్గా మైసూర్ దసరా ఎగ్జిబిషన్ గ్రౌండ్ ఆపోజిట్లో ఉంటుంది. ఇక్కడ మీకు ఆటో ఛార్జెస్ అండ్ క్యాబ్ ఛార్జెస్ ఎక్కువేమి ఉండవు. సో దగ్గర ప్లేసుల్లో తిరగాలనుకుంటే ఓన్ కార్లు ఎందుకు అనుకుంటే మీరు మీ కార్ని ఇక్కడ పార్కింగ్ చేసుకొని తిరగచ్చు, క్యాబ్లో లేదా ఆటోలో అయితే బెస్ట్ అనమాట. తక్కువ మంది వస్తే మీకు చాలా తక్కువ ప్రైజెస్ ఉంటాయి. ఇక్కడ ఎక్కువ మంది ఆటో వాళ్ళు లేకపోతే క్యాబ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడే లోకల్ షాప్స్లో లేకపోతే గవర్నమెంట్ షాప్స్ ఉంటాయి కదా, అంటే మైసూర్కి సంబంధించిన ప్రొడక్ట్స్ దొరికేవి, అంటే మైసూర్ శాండిల్ కావచ్చు, మైసూర్ సిల్క్ కావచ్చు, అలాంటివి మీకు దొరికే ప్లేసెస్కి వీళ్ళు మీ ఆటో ఛార్జీలోనే తీసుకెళ్ళి మీకు కాసేపు అక్కడ ఆపుతారనమాట. సో మనం అక్కడ షాపింగ్ చేసుకుని వచ్చి మళ్ళీ వాళ్ళ ఆటోలో మన డెస్టినేషన్కి రీచ్ అవ్వచ్చు. దానికైతే వాళ్ళు ఎక్స్ట్రా ఛార్జెస్ ఏం తీసుకోరు. 90% అయితే వీళ్ళు ఇలానే టైఅప్ అయి ఉంటారు. ఎందుకంటే మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఒక క్యాబ్ అతను ఇట్లానే ఒక గవర్నమెంట్ హోల్సేల్ షాప్కి తీసుకెళ్ళాడు. దానికంటూ వాళ్ళు సపరేట్గా ఎక్స్ట్రా ఛార్జ్ చేయలేదు. ఇక ఈ వీడియో సంగతికి వస్తే ఇది మన మైసూర్ ట్రిప్లో భాగంగా తీసిన వీడియో. మిగతా వీడియోస్ అన్నీ మీకు ఒక సపరేట్ ప్లేలిస్ట్ క్రియేట్ చేసి కింద కామెంట్స్లో అండ్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఇంకా కొన్ని వీడియోస్ రాబోతున్నాయి, మీరు కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వచ్చు. ఇక మనం తిప్పి మళ్ళీ ఇందాక వచ్చిన ప్లేస్కే వచ్చేసాం. మేము వచ్చిందైతే లాంగ్ వీకెండ్ టైము, అందుకనే క్రౌడ్ మాత్రం చాలా ఎక్కువ ఉంది. ఇక ఈ లోపలే టికెట్ కౌంటర్ కూడా ఉంది, వెళ్ళి మనం టికెట్ తీసుకుందాం. ఇక్కడ స్నో సిటీ కూడా ఉంది, కానీ నేను ఓన్లీ అండర్ వాటర్ జూకే తీసుకున్నాను. ఇద్దరు అడల్ట్స్కి అయితే 647 అయింది. మామూలుగా ఇద్దరు అడల్ట్స్కి 398, ఎందుకంటే ఇక్కడ టికెట్ పర్ పర్సన్కి పర్ అడల్ట్కి 299 రూపాయలు. కాకపోతే మేము ఇక్కడ చేపలకి ఫీడ్ చేయడానికి ఫుడ్ కూడా ఇస్తారు వాళ్ళు. సో మనం ఫీడ్ చేయొచ్చు అనమాట చేపలకి డైరెక్ట్గా కొన్ని చోట్ల. సో దానికి ఒక 50 రూపీస్ ఎక్స్ట్రా. సో అందుకనే 647 అయింది. ఇక లోపలైతే రాగానే ఈ ఓషన్ థీమ్ అనేది కనపడుతుంది మనకి. ఈ థీమ్ అయితే చాలా బాగుంది. నేను ఇక్కడ చూసిన అన్ని రకాల చేపలు మళ్ళీ ఇంకెక్కడైనా చూస్తానో లేదో తెలియదు. నాకైతే చాలా బాగా నచ్చింది. వీడియో చాలా కలర్ఫుల్గా ఉంటుంది, చూసి ఎంజాయ్ చేయండి. వీళ్ళు స్టార్టింగ్ అంతా అక్వేరియంస్ పెట్టి అక్కడ రకరకాల చేపలను పెట్టారు. ఈ పెద్ద అక్వేరియంస్ అన్ని మనం చూసుకుంటూ వెళ్తే చివర్లో మనకి ఆ అండర్ వాటర్ టన్నెల్ అనేది వస్తుంది. సో నీళ్ళ మధ్యలో నుంచి మనం వెళ్తుంటే చుట్టూ చేపలు ఉంటాయి. ఆ లొకేషన్ కూడా చాలా బాగుంటుంది. 99% అందరూ ఆ టన్నెల్ అదే అండర్ వాటర్ జూ కోసమే వస్తారు. కాకపోతే ఈ అక్వేరియంస్లో ఉన్న చేపలు కూడా చాలా వెరైటీగా అనిపించినాయి నాకు. చిన్నపిల్లలతో వచ్చే వాళ్ళకైతే నేను ఈ ప్లేస్ని ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను. ఎందుకంటే మిగతా ప్లేసెస్ అన్నీ పెద్దవాళ్ళకి అర్థమయ్యే ప్లేసెస్, కొంచెం హిస్టారికల్గా ఉంటాయి కాబట్టి. కానీ ఈ ప్లేస్ మాత్రం చిన్నపిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. నేను చూశాను, చాలామంది బాగా ఆడుకుంటూ ఎక్సైటింగ్గా ఉన్నారు పిల్లలు ఇక్కడ. మీకు ముందు చెప్పినట్లుగా ఇది అప్పుడప్పుడు టౌన్స్లో సిటీస్లో పెడుతుంటారు కదా మనకి టెంపరీ అక్వేరియంస్, అండర్ వాటర్ టన్నెల్. దాంతో అయితే కంపేర్ చేసుకోకండి. అక్కడ ఇన్ని రకాల చేపలు అయితే మీరు చూడలేరు. నేను ఇక్కడ ఏదైతే ఎక్స్పీరియన్స్ చేస్తున్నానో మీకు కూడా అలాగే ఉండాలని చెప్పేసి ఆ రియల్ కలర్స్ మీకు చూపించాలని నేను ఎలాంటి ఫిల్టర్స్ యాడ్ చేయకుండా 4Kలో షూట్ చేస్తున్నాను. మీరు ఇది వీడియో చివరి వరకు చూసి ఎంజాయ్ చేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి చిన్న ఆర్టిఫిషియల్ వాటర్ ఫాల్ లాగా వీళ్ళు సెట్ చేశారు. దీన్ని దాటి మనం కొంచెం ముందుకెళ్తే అక్కడ స్టార్ ఫిష్లు ఉన్నాయి. సూపర్ ఎక్సైటెడ్ అనమాట, ఎందుకంటే స్టార్ ఫిష్ని అంత దగ్గరగా క్లియర్గా నేను ఎప్పుడు చూడలేదు.
ఇదిగో చూస్తున్నారు కదా, అసలు ఇంత దగ్గరగా స్టార్ ఫిష్ మీరు ఎప్పుడైనా చూసారా? ఈ అక్వేరియం కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది. షిప్ అదంతా పెట్టి మీకు ఇది అంతా చూపించి మళ్ళీ మీకు దగ్గరగా స్టార్ ఫిష్ని చూపిస్తాను. మీకు కానీ ఈ అక్వేరియంస్ చూడటం బోరింగ్ అనిపిస్తే డైరెక్ట్గా 16th మినిట్ వరకు ఫార్వర్డ్ చేసుకొని చూడండి. 16th మినిట్ నుంచి మీకు ఆ టన్నెల్ వీడియో స్టార్ట్ అవుతుంది. కాకపోతే ఈ మధ్యలో చూపించిన ఈ అక్వేరియంస్లో ఉన్న డిఫరెంట్ ఫిషెస్ మాత్రం నాకు ఆ టన్నెల్లో ఉన్న ఎక్స్పీరియన్స్ కంటే కూడా బెస్ట్గా అనిపించింది. సో మీ ఇష్టం, మీరు కావాలంటే అక్కడ దాకా ఫార్వర్డ్ చేసుకోవచ్చు. మీకైతే ఎలా అనిపిస్తుందో కానీ నాకైతే దగ్గర నుంచి చూస్తుంటే అదేదో గూస్ బంప్స్ ఫీలింగ్ అనమాట. ఇదే అక్వేరియంలో ఏదో వెరైటీ చేప కూడా ఉంది. వీటి పేర్లన్నీ మనకు తెలియని కూడా తెలియదు, కాకపోతే వెరైటీ గురించి చూడటానికి. దీని తల తొక్క రెండు ఒకేలాగా ఉన్నాయి, దీని షేప్ అంతా. ఇలా మనకు అక్వేరియంస్తో పాటు అక్కడక్కడ ఇలా స్టాచ్యూలు కూడా ఉన్నాయి మనకి ఫొటోస్ దిగటం కోసం. ఇంకా ముందుకు వెళ్లే కొద్దీ మనకి ఇంకా చాలా వెరైటీ చేపలు ఉన్నాయి, చూద్దాం పదండి. ఇక మన విహాకృష్ణకి అయితే పండగగా ఉంది, చేయి కూడా పట్టుకునేవట్లేదు. ఈ చేపలను చూసి బాగా ఎక్సైట్ అయింది. ఈ అక్వేరియంలో ఏవో చిన్న చిన్న చేపలు ఉన్నాయి, అది కూడా కొంచెం వెరైటీగా ఉందన్నమాట. అక్కడ ఏదో ఒక చేప చచ్చిపోయిందో లేకపోతే నిద్రపోతుందో అర్థం కావట్లేదు. ఇదిగో చూడండి, కొంచెం ఈ చేపని క్లియర్గా చూపించడానికి ట్రై చేస్తాను. ఇదిగోండి దొరికింది. ఇది మూవ్ అయ్యే విధానం కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది. చిన్న చేప అయినా బాగానే ఉంది, క్యూట్గా. ఇవి చూడండి జెల్లీ ఫిష్లా ఉన్నాయి. ఇవి పాయిజనస్ అంటారు, బట్ చూడటానికి మాత్రం బాగా క్యూట్గా అనిపిస్తాయి. ఈ ప్లేస్ ఫోటోలు పిచ్చిన వాళ్ళకి కూడా బాగా పనికొస్తుంది. ఫొటోస్కి మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయి, సో వాళ్ళు కూడా హ్యాపీగా ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు. ఇక మనం కిందకి వెళితే అక్కడ మనం చేపలకి ఫీడ్ చేయొచ్చు. అలాగే ఇంకా చాలా రకాల చేపలు ఉన్నాయి. ఆ చేపల ఫుడ్ ఏం కావాలని చూడండి, అన్నీ ఒక చోటకి ఎలా వచ్చాయో. ఈ ఫీడింగ్ డబ్బా మనకి టికెట్ కౌంటర్ దగ్గర అమ్ముతారు, అండ్ లోపల కూడా ఇంకొక ఫీడింగ్ ప్లేస్ ఉందన్నమాట, అక్కడ కూడా అమ్ముతారు. మాకు ఇదొక్కటే ప్లేస్ ఏమో ఫీడ్ చేయడానికి అని చెప్పేసి మాకు తెచ్చిన ఫుడ్ అంతా ఇక్కడే వేస్ట్ చేసాం. వేరే ప్లేస్ ఉంది, అది కూడా చాలా బాగుంది, చూపిస్తాను చూడండి. ఇక మా విహాకృష్ణ అయితే ఈ ఫీడ్ చేయడాన్ని బాగా ఎంజాయ్ చేస్తుంది. రమణ కూడా అక్కడి నుంచి కదలట్లేదు. మీరు కూడా తీసుకునేటప్పుడు 1-2 బాటిల్స్ ఎక్స్ట్రానే తీసుకోండి, ఎందుకంటే పిల్లలు ఇలా ఫీడ్ చేసేటప్పుడు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ వీళ్ళు ఫీడింగ్ కోసం ఓపెన్గా ఏవైతే చేపలు పెట్టారో అవి మనం చాలా అక్వేరియంస్లో చూసే ఉంటాం. నేనంత పెట్ లవర్ కాబట్టి వీటి నేమ్స్ అయితే నాకు తెలియదు. ఇక ఫీడింగ్ ప్లేస్ నుంచి మనం కొంచెం ముందుకు వస్తే ఇంకా పెద్ద పెద్ద అక్వేరియంస్ ఉన్నాయి. దాంట్లో ఇంకా చాలా రకాల చేపలు ఉన్నాయి. మీరు కానీ నాలాగా ఏ లాంగ్ వీకెండ్లోనే కాకుండా వీక్ డేస్లో ప్లాన్ చేసుకుంటే క్రౌడ్ తక్కువ ఉంటుంది, అండ్ ఈ ప్లేస్లో అయితే కొంచెం పీస్ఫుల్గా ఉందన్నమాట. ఇవి చూస్తుంటే కొంచెం ఏదో స్ట్రెస్ రిలీఫ్ ఫీలింగ్ లాగా. ఈ చేప అంతా ఓకే, కానీ ఆ కళ్ళు చూస్తే ఏదో బ్లైండ్ ఫిష్ లాగా అనిపించింది నాకు. ఇప్పుడు దాకా చూసిన చేపల్లో ఈ చేప అయితే మరీ ఇంట్రెస్టింగ్గా ఉంది. అదేదో దొంగ చూపు చూసినట్లుంది.
ఇక్కడ ఈ ప్లేస్లో ఏంటంటే 2-3 రకాల చేపల్ని కలిపి ఉంచారనమాట. ఇదంతా ఒక కేవ్ లాగా ఉంది వీళ్ళు సెట్ చేసిన అట్మాస్ఫియర్. ఈ ప్లేస్ ఏదో ఫోటోలు దిగడానికి అయితే బాగుంది, కానీ ఇది జస్ట్ జనరల్గా మనం బయట చూసే అక్వేరియం లాగే ఉంది, అంత ఇంట్రెస్టింగ్గా అనిపించలేదు. ఇంకొక ఇంట్రెస్టింగ్ ప్లేస్ ఉంది, చూపిస్తాను పదండి. ఇదేదో ఒక మిర్రర్ మేజ్ లాగా అనమాట. కెమెరాలో అయితే ఇది లైటింగ్ తక్కువ ఉంది కాబట్టి అంతగా కనపట్లేదు, ఇది కానీ మీరు డైరెక్ట్గా చూస్తే చాలా బాగుంది. ఇక్కడ వీళ్ళు సెట్ చేసిన లైటింగ్ కూడా ఆ చేపలకి తగ్గట్లే సెట్ చేశారు. ఇక్కడ జెల్లీ ఫిష్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనపడుతుందో. ఆ మిర్రర్ మేజ్ నుండి బయటకు వచ్చి మనం కొంచెం ముందుకు వెళ్తే ఫీడింగ్ చేయడానికి ఇంకో ప్లేస్ ఉందని చెప్పే కదా, అక్కడికి వెళ్ళొచ్చు. మనం ఫస్ట్లో చూసిన ప్లేస్తో కంపేర్ చేసుకుంటే మనకి ఇక్కడ కొంచెం చేపలు దగ్గరగా ఉంటాయి. మీకు ఆ ఫీడ్ చేసే ఫుడ్ కావాలంటే మీరు ఇక్కడ కూడా అమ్ముతారు, కొనుక్కోవచ్చు. చెప్పే కదా, పిల్లలు చూడండి ఎలా ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళకైతే ఇది బాగా నచ్చుతుంది ఈ ప్లేస్. ఇక మిగిలిన అక్వేరియంస్ కూడా మనం చూసుకుంటూ ఇక ఫైనల్గా ఆ టన్నెల్ దగ్గరికి అయితే వెళ్దాం. మీకు కానీ ఈ అక్వేరియంస్ అని చూడటం బోర్ అనిపిస్తే కొంచెం ఫార్వర్డ్ చేసుకొని చూడండి. ఇక్కడ కూడా స్టార్ ఫిష్లు ఉన్నాయి, కాకపోతే ఇది డిఫరెంట్ కలర్ లాగా ఉంది. మనం ఆ టన్నెల్కి దగ్గరకు వచ్చే కొద్దీ మనకి ఇంకా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండే చేపలు ఉన్నాయి ఇక్కడ. చూడండి ఈ చేప కూడా ఏదో కొంచెం వెరైటీగా ఉంది. ఈరోజు ఈ వీడియో తీయడానికైతే కొంచెం కష్టమైంది, ఎందుకంటే క్రౌడ్ చాలా ఎక్కువగా ఉంది. వాళ్ళు పక్కకు వెళ్ళినంత వరకు వెయిట్ చేసి అప్పుడు తీయడానికి ట్రై చేశాను, బట్ ఫుటేజ్ అయితే మాత్రం మంచిగా వచ్చింది. నాకు ఈ చేపలు కూడా బాగా నచ్చినాయి, కొంచెం బుడ్డి బుడ్డిగా వెరైటీగా ఉన్నాయి. ఇదైతే ఇంకా నెంబర్ 1 ఇప్పుడు దాకా చూసినట్లు, చిన్నగా క్యూట్గా ఉంది. ఈ బుడ్డి చేపల బిహేవియర్ ఏంటో కొంచెం ఫన్నీగా ఉంది. చూడండి చాలా వరకు చేపలు ఒకే వైపు డైరెక్షన్లో చూస్తూ ఏదో ఆలోచిస్తూ ఉన్నాయి. ఇక మా విహాకృష్ణ అయితే ఆ ఫీడ్ చేసే దగ్గర తీసుకెళ్లి ఆ చేపల్ని పట్టుకుందామని ట్రై చేస్తుంది. ఇది మీకు సేమ్ ఇందాక చూపించిన ప్లేసే, దీని ఆపోజిట్ నుంచి చూపించాను అనమాట. ఇందాక పిల్లలందరూ ఫీడ్ చేస్తున్నారు కదా, సేమ్ అదే ప్లేస్ ఇది.
ఇదిగోండి, ఇవి ఇంకో రకం చేపలేవో. ఇక్కడ ఏదో కలర్ఫుల్గా చిన్న చిన్న చేపలు ఉన్నాయి. ఈ కలర్ఫుల్ చిన్న చేపల్ని మీరు ఫోన్లో చూస్తే ఎలా ఉందో కానీ డైరెక్ట్గా చూసినప్పుడైతే చాలా క్యూట్గా అనిపించినాయి. ఇక ఈ అక్వేరియం తర్వాత మనం డైరెక్ట్గా టన్నెల్ దగ్గరికి వెళ్దాం. ఇక టన్నెల్ దగ్గరికి అయితే వచ్చాం. చెప్పే కదా, ఈరోజైతే ఫుల్ రష్ ఉంది. ఇక్కడ అందరూ ఫోటోలతో చాలా బిజీగా ఉన్నారు. బట్ స్టిల్ మీకైతే క్లారిటీగా చూపించడానికి ట్రై చేశాను. ఈ స్టార్టింగ్ కొంచెం హడావుడిగా ముందు ముందు బాగుంది చూడండి. ఇక్కడైతే కొన్ని సెక్షన్స్ లాగా పెట్టారనమాట. ఒక్కొక్క సెక్షన్లో ఒక్కో రకం చేప ఉంది. షార్క్లు కూడా ఉన్నాయి చూడండి, అవైతే డిఫరెంట్ సెక్షన్లో పెట్టారు. మీకైతే ఎలా ఉందో కానీ డైరెక్ట్గా చూసినప్పుడు ఎక్స్పీరియన్స్ బాగుందన్నమాట. మనకి చుట్టూ వాటరు అండ్ ఈ చేపలు మన చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఇక కొంచెం ముందుకెళ్తే మనకి ఇంకా బాగుండే ప్లేస్ ఉందన్నమాట. అక్కడైతే మీకు ఇంకా మంచి మంచి కలర్ఫుల్ చేపలు మన చుట్టూ తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. పదండి. ఇక మనం క్రౌడ్ అయితే అవాయిడ్ చేయలేం, బట్ స్టిల్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది ప్లేస్. మీరు మాత్రం నేను చెప్పినట్టు వీక్ డేస్లోనే ప్లాన్ చేసుకోండి, అది కూడా అన్ సీజన్లో వస్తే బెటర్. ఇక్కడున్న బ్లూ కలర్ లైటింగ్ వల్ల ఫోటోలు కూడా చాలా బాగా వస్తున్నాయి. అందుకనే అందరూ ఈ ప్లేస్లో ఎక్కువగా ఫోటోలు దిగడానికి ఇష్టపడుతున్నారు. ఇలా స్టార్టింగ్లో కొంచెం కలర్ఫుల్గా ఉండే చిన్న చిన్న చేపలను పెట్టారు. మనం ముందుకు వెళ్ళే కొద్దీ పెద్ద పెద్ద చేపలు వస్తాయి అన్నమాట. ఇక టన్నెల్ ఎండ్ అయ్యే టైంకి మనకు ఆ పెద్ద పెద్ద చేపల్ని అవన్నీ చూసేసరికి ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనే ఫీలింగ్ క్రియేట్ చేస్తారు వీళ్ళు. నాకైతే ఆ టన్నెల్ చివరికి వెళ్ళినప్పుడు కనిపించే పెద్ద పెద్ద చేపలు అయితే బాగా నచ్చినాయి. ఇక ఆ ప్లేస్కి వెళ్ళబోయే ముందు మేము కూడా ఒక చిన్న ఫోటో సెషన్ లాగా పెట్టుకున్నాం ఇక్కడ. నాకు పర్టికులర్గా ఈ స్పాట్ నుంచి అయితే నాకు ఈ టన్నెల్ ఎక్స్పీరియన్స్ బాగా అనిపించింది. మీకు కెమెరాలో ఎలా అనిపించిందో తెలియదు కానీ నాకు ఇక్కడి నుంచి వెళ్తుంటే నిజంగానే అండర్ వాటర్లో నుంచి వెళ్తున్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఈ ఎండింగ్లో ఈ కలర్ చేపలు కొన్ని ఉన్నాయి, ఇవి కూడా చాలా బాగున్నాయి. సైజులో కూడా కొంచెం పెద్దవే మిగతా వాటితో కంపేర్ చేస్తే. అసలు ఈ చేప అయితే ఏదో డైనోసార్ల కాలం నాటి చేపలాగా ఉంది, వెరైటీగా.
ఈ టన్నెల్ స్టార్టింగ్ ఏమో కలర్ఫుల్గా ఉంది, ఇక వెళ్ళే కొద్దీ అంటే చివరికి వచ్చే కొద్దీ అదొక అడ్వెంచరస్ ఫీలింగ్ అనమాట. ఈ చేపల సైజులు కానీ ఇవన్నీ కొంచెం బాగా అడ్వెంచరస్గా అనిపించింది ఈ దగ్గర నుంచి చూస్తుంటే. ఇక ఇదే ఈ టన్నెల్ లాస్ట్ పాయింట్. ఫినిషింగ్ మాత్రం వీళ్ళు అరిపించారు ఇలా పెద్ద పెద్ద చేపలను పెట్టి ఎక్సైటింగ్గా. ఇక మనం టన్నెల్ నుంచి బయటకు రాగానే ఇలా ఇక్కడ స్నాక్స్ దొరుకుతాయి, మనం కావాలంటే యూజ్ చేసుకోవచ్చు ఈ ఫెసిలిటీస్ని. మనకి ఈ ప్లేస్లోకి ఎంటర్ అవ్వగానే ఒక ఫోటోగ్రాఫర్ కనపడతాడనమాట. వాళ్ళు అడుగుతారు మీకు ఫొటోస్ కావాలంటే తీసి ఎడిట్ చేసిస్తామని. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి, బట్ అవి న్యాచురల్గా అయితే లేవు, ఎడిట్ చేసినట్లే ఉంటాయి. ఇక ఈ మైసూర్ సిరీస్ వీడియోలు అయితే చాలా బాగా వచ్చినాయి. మీకు అన్నీ కలిపి ఒక ప్లేలిస్ట్లో పెట్టి మీకు కామెంట్స్లో అండ్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తున్నాను. మీరు అవి కూడా చూసి ఎంజాయ్ చేయండి.